వెల్కమ్ టు మై నాలోని భావాలు. బయటకా అని శైలు మొహమాట పడటంతో ఏం కాదు నేనున్నాను కదా అని విక్రాంత్ అర్థమయ్యేలా చెప్పడంతో అలాగేనండి వస్తాను అని శైలజ కాల్ కట్ చేసింది. ఇక మీద శైలుకి ఫ్రీడమ్ ఇవ్వాలి, నాతో చనువుగా మాట్లాడాలి, నచ్చింది అడగాలి, ఏదైనా షేర్ చేసుకోవాలి, అలానే నేను కూడా అలానే ఉండాలి అని అనుకుని చిన్న నవ్వుతో స్టార్ట్ అయ్యాడు. విక్రాంత్ ఇంటికి చేరుకునేసరికే దాదాపు 40 నిమిషాలు పట్టింది. గేట్ లోపల ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్న శైలుని చూడగానే విక్రాంత్ హారన్ కొట్టాడు. శైలజ వెనక్కి తిరిగి చూసి వచ్చేశాడని అర్థమై వడివడిగా అడుగులు వేసుకుంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళింది. తల మీద ఆ ముసుగేంటి అని విక్రాంత్ అడిగాడు. అంటే మీతో వస్తున్నాను కదా, బయట ఎవరైనా చూస్తే బాగోదు, అందుకే వేసుకున్నాను, మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు కదా అని శైలజ గుసగుసగా చెప్పింది. తన తల మీద ఉన్న ముసుగు తీసి తన చున్నీని చేతుల్లోకి తీసుకొని సరిగ్గా వేసి ఏం పర్లేదు కూర్చో అని విక్రాంత్ అన్నాడు. అది కాదండి అని శైలజ అంటుంటే అని చెప్తున్నా కదా వినవా అని విక్రాంత్ అనగానే శైలజ పిల్లిలా తల ఊపింది. శైలజ కూర్చోబోతుంటే డబల్ సైడ్ కూర్చో పడిపోతావు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ రెప్పలు రెప్పరెప్పలాడిస్తూ చూసి తల ఊపి కూర్చొని విక్రాంత్ భుజం మీద ఒక చేతిని వేసింది. విక్రాంత్ ఆ చేతి వైపు చూసి చిన్న స్మైల్తో బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ వెళ్తూ ఉంటే ఆ చీకట్లో శైలజకి ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని సంతోషం కలిగి ఆస్వాదిస్తూ కూర్చుంది. దాదాపు విక్రాంత్ 20 నిమిషాల పాటు తీసుకెళ్లాక ట్రాఫిక్లో నుండి బయటపడి ఒక ప్రశాంతమైన చోటికి చేరుకోగా బైక్ ఆపాడు. శైలజ అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్నదల్లా కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇదేంటి ఇంత చీకటిగా ఉంది, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అడిగింది. ఏమైంది, నాతో రావడం నీకు భయమా అని విక్రాంత్ అడిగాడు. అసలు భయం లేదు, కాకపోతే చుట్టూ ఎవరూ లేరు కదా అని శైలజ చుట్టూ చూస్తూ అనింది. ఎవరూ లేరు కాబట్టి ఆగాను, ఎవరైనా ఉంటే నిన్నిక్కడ ఎలా దింపుతాను అని విక్రాంత్ అన్నాడు. అయినా మీకు ఫైటింగ్ వచ్చు కదా అని శైలజ కళ్ళు పెద్దవి చేసి నవ్వు ముఖంతో అడిగింది. విక్రాంతి నవ్వి తల ఊపాడు. మీరు ఎవరినో కలవాలన్నారు, ముఖ్యమైన పని అన్నారు, అలానే పార్టీ కూడా ఉందని చెప్పారు కదా, మరి ఇలా వచ్చేసారేంటి అని శైలజ అడిగింది. అనుకున్న పని వాయిదా పడింది, ఇకపోతే పార్టీకి వెళ్ళాను, అక్కడ నాకేమంతగా నచ్చలేదు అని విక్రాంత్ అన్నాడు. అయ్యో అవునా, నిజానికి మీ వయసు కుర్రాళ్ళంతా ఇలా పార్టీలకి తిరుగుతారు కదా బాగా, మీకెందుకు నచ్చదు, అసలు డబ్బుందన్న అహంకారం కూడా కనిపించటం లేదు, ఆ దర్పమే లేదు, మిమ్మల్ని చూస్తే పక్కింటి మేడ మీద కుర్రాడ్లా ఉన్నారు అని శైలజ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది. విక్రాంతికి నవ్వొచ్చి ఇప్పుడు డబ్బు ఉందని నేను సూటు బూటు వేసుకొని 24 గంటలు తిరగాలా, ప్రతి ఒక్కరిని అరుస్తూ ఉండాలా అని అడిగాడు. అయ్యయ్యో అలా అని కాదు, కానీ ఈ వయసులో చాలా మంది కోరుకునేది ఒక రంగుల ప్రపంచమే కదా, మీ చుట్టూ అది ఉంది, కానీ అందులో నుండి ప్రతిసారి మీరు బయటికి వస్తున్నట్టే నాకు అనిపిస్తుంది, అందుకే అడిగాను అని శైలజ చెప్పింది. అలా చూస్తే నీ వయసు అమ్మాయిలంతా బయట బాగానే ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా అని విక్రాంత్ అడిగాడు. నా పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు కదా అండి అని శైలజ చెప్పింది. విక్రాంత్ చుట్టూ చూస్తూ చల్లని గాలి ప్రశాంతంగా ఊపిరి అందుతున్నట్టు అనిపించటంతో ఆ పార్టీలకి వెళ్తే నాకు చిరాకొస్తుంది, అందరి కోసం బిల్డప్ ఇస్తూ డ్రింక్స్ తాగాలి, మనకి నచ్చకపోయినా నవ్వుతూ ప్రతి ఒక్కరిని పలకరించాలి, అన్నింటికి మించి ఎవరైనా వచ్చి డాన్స్ వేయమని ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేయడం చాలా కష్టం, అలా రిజెక్ట్ చేస్తే సెన్స్ లేదనుకుంటారు, కానీ పరిచయం లేకుండా ఎవరో అమ్మాయితో ఎలా అసలు అని అన్నాడు. శైలజ అలాగే చూస్తూ ఉండడంతో విక్రాంత్ వెంటనే రియలైజ్ అయి తన వైపు చూసి అంటే అది వేరు ఇది వేరు అని అన్నాడు. శైలజ కాస్త తడబడి అంటే పార్టీలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని అడిగింది. డాన్స్ వేయాలంట ఫోర్స్ చేసింది, అది చేసి వచ్చేశాను, ఏమనుకుందో అని కాస్త ఏదోలా అనిపించింది, కానీ ఒక అమ్మాయి అంత అవలక్షణంగా బిహేవ్ చేస్తే నాకు నచ్చదు అని విక్రాంత్ అన్నాడు. డాన్స్ చేయమని అడిగిందా, మీరు ఒక్కసారి కూడా చేయలేదా అని శైలజ అడిగింది. విక్రాంత్ ఓరగా శైలు వైపు చూసి ఏదో ఆతృత తన మొహంలో కనిపించటంతో చేశాను, 2 నిమిషాలు చేశాను అని అన్నాడు. శైలజ అడుగు వెనక్కి వేసి ఇప్పుడే కదా ఏవేవో మాటలు చెప్పారు, ఆ 2 నిమిషాలు ఎలా వేశారో అప్పుడు ముట్టుకోలేదు ఆవిడ్ని, అయినా చిచి అలా తెలియని వాళ్ళతో ఎలా వేస్తారు, అలవాట్లేదంటారు కానీ మీకు అన్ని అలవాటే,
కాకపోతే అమాయకంగా కనిపిస్తారు అంతే అని శైలజ లోపల ఉక్కిరి బిక్కిరైపోతూ దాన్ని బయటికి కూడా పూర్తిగా చూపించలేక అనాలి అనుకున్న వాటిల్లో నుండి 4 ముక్కలు అడిగేసింది. విక్రాంతికి చిన్న నవ్వొచ్చి దాన్ని బయటికి రానివ్వకుండా, అంటే తనతో కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని ట్రై చేశాను. అంటే ట్రై చేయడం ఏంటి? ఎంతమందితో ట్రై చేశారు అని శైలజ అడిగింది. ఎంతమందితో అంటే ఏం చెప్తాం? పార్టీస్కి వెళ్తూ ఉంటాం, అక్కడ ఇలా అడుగుతూ ఉంటారు, అప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. తీరా వేశాక నచ్చలేదని చెప్పి వచ్చేస్తూ ఉంటాను. ఇలాగే జరుగుతుంది అని విక్రాంత్ మరింతగా శైలుని గమనిస్తూ అడిగాడు. శైలజ మొహంలో ఎక్కడలేని విసుగు తెచ్చిపెట్టుకొని, కేవలం డాన్స్ మాత్రమే ట్రై చేస్తారా మీరు, లేక మిగిలినవి కూడా ట్రై చేస్తారా అని ఉండబట్టలేక వెటకారం కలిపి అడిగేసింది. అడిగిన వెంటనే తానేమడిగిందో అర్థమై నోటి మీద 2 చేతుల్ని పెట్టుకుని కళ్ళు మూసింది. విక్రాంతికి ఆ క్షణం శైలజ ఎంత నచ్చిందంటే తనకి దూరంగా ఉండటం కష్టమని అర్థమై తన చేతిని పట్టుకుని దగ్గరికి లాగగానే శైలజ కళ్ళు తెరిచి అలానే నోటి మీద చేతులు పెట్టుకుని చూసింది. మరో చేతితో శైలజ 2 చేతులు తప్పించి తన చుట్టూ ఆ చేతిని కూడా వేసి దగ్గర తీసుకొని, మిగిలినవి ఎక్కడ ట్రై చేయలేదు, చేయమంటావా అని దగ్గరగా చేరి అడిగాడు. శైలజకి అంత దగ్గరగా చేరి అడుగుతుంటే గుండె జల్లుమని వెంటనే వద్దు అని అరిచి మళ్లీ కళ్ళు మూసింది. విక్రాంత్ తన చుట్టూ వేసిన చెయ్యి మరింతగా బిగించి మరోసారి తన చెంప మీద చెయ్యి వేసి కళ్ళు తెరు అని అన్నాడు. శైలజ తల అడ్డంగా ఊపడంతో చూడిటు అని విక్రాంత్ కాస్త గట్టిగా అన్నాడు. శైలు చప్పున కళ్ళు తెరిచింది. ఇద్దరు చాలా దగ్గరగా ఉండటంతో శైలజ తల పైకెత్తి అలాగే చూస్తూ మాటలు తడబడిపోతూ ఉంటే ఏదో తెలియక వాగేశాను, తప్పైపోయింది అని చాలా ఇబ్బందిగా చెప్పింది. విక్రాంత్ తనని గమనిస్తూ తను ముట్టుకున్నందుకు శైలజ అస్సలు ఇబ్బంది పడక కేవలం మాటలు కారణంగానే ఇబ్బంది పడుతుందని అర్థమై మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ తన బుగ్గ పట్టుకొని అలా ఎలా అనేస్తావు అని అన్నాడు. అది అప్పుడు నాకు బాగా పొగరండి, అందుకే ఏదో బెదిరించేశాను అని తప్పు చేసినప్పుడు తల్లి ముందు దొరికిపోయిన బుజ్జి పాపలాగా నిజాయితీగా సంజాయిషి ఇస్తూ ఉంటే విక్రాంత్ నవ్వుని ఈసారి దాచలేక బయటపెట్టడంతో శైలజ గుడ్లప్పగించి చూస్తూ ఎంత బాగున్నారో అని నిట్టూరుస్తూ అనింది. ఏంటి అని విక్రాంత్ వినిపించినా వినపడినట్టుగానే అన్నాడు. మనసులో కదా అనుకుంది అని అనుకుని ఏం లేదండి, ఏం లేదు, వాతావరణం బాగుందన్నాను అని తడబడిపోయింది శైలజ. విక్రాంత్ తల ఊపి తన బుగ్గని మెల్లగా వదిలి చెంప మీద వేళ్లు నిమిరి, నేను అబద్ధం చెప్పలేదు, నాకు నిజంగా అమ్మాయిలు అలవాట్లేదు, జస్ట్ ఫ్రెండ్స్గా కూడా అలవాట్లేదు, నాకు తెలిసింది మా అమ్మ, పిన్ని, స్వీటీ, ఆ తర్వాత నువ్వు మాత్రమే అని చెప్పాడు. శైలజ అలాగే నిదానంగా రెప్పలు కొడుతూ విక్రాంత్ వైపే చూస్తూ ఉంటే చెంప మీద వేసిన చెయ్యి మెల్లగా తన చెవ వెనక్కి జరిపి తన మెడ చుట్టూ చేర్చి క్షణం పాటు తన వైపు తీక్షణంగా చూసి తన కింద పెదవిని తన పెదవుల మధ్య బంధించాడు. అసలేమాత్రం ఊహించని శైలజకి గట్టి దెబ్బ తగిలినట్టు అనిపించటంతో విక్రాంత్ ముట్టుకోగానే తన శరీరం చలించిపోయి చలనమే లేనట్టు మొద్దుబారిపోగా నుదుటి మీద నుండి చెమట కారుతూ ఉంటే కొన్ని క్షణాల్లోనే విచిత్రంగా తన చేతులు అతడి భుజాల మీదకి చేరి మెల్లగా మెడి చుట్టూ చేరిపోయాయి. ఎప్పుడైతే శైలజ చేతులు తనని అల్లుకున్నాయో అప్పుడు విక్రాంత్ ఆ చిరుముద్దుని మరింత మధురంగా మార్చేశాడు. శైలజకి తన గుండె ఎగసి పడుతున్న వేగానికి ఎక్కడ ఆగిపోతుందో అని అనిపిస్తున్నా ఆ క్షణం తనకి ఏదో ఒక అందమైన జ్ఞాపకాన్ని తన వెనుక వేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటే మూసిన కళ్ళల్లో నుండి సన్నటి కన్నీటి పొర చేరి కంటి చివరి నుండి బయటకొచ్చాయి. విక్రాంత్ 2 నిమిషాలు దాటినా వదలకపోవడంతో శైలజ ఇబ్బంది పడుతున్నా బయటికి చూపించలేక తన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇదే అని తెలుస్తూ ఉంటే ఆ సంతోషాన్ని ఆపలేక తనని అర్థం చేసుకున్నాడనో లేదా తెలియని బాధతోనో సంతోషంతోనో విక్రాంత్ చుట్టూ చేతులు మరింతగా బిగించేసింది. శైలు శ్వాసలో తేడా స్పష్టంగా తెలియడంతో విక్రాంతికి వదలాలని లేకపోయినా మెల్లగా తనని దూరం జరిపి తన వైపు చూడగా కళ్ళు మూసుకొని ఉన్న కంటి చివరన కన్నీటి బొట్లు చేరి ఉండటం చూసి మెల్లగా తన బొటని వేలుతో ఆ కన్నీటి చెమ్మని తుడిచేశాడు. శైలజ కళ్ళు తెరిచి తననే చూస్తున్న విక్రాంత్ని చూడగానే విపరీతమైన ఇబ్బందిగా అనిపించి మొహమాటం తట్టుకోలేక చుట్టూ వేసిన చేతులు వెంటనే తీసి అతని చెస్ట్ మీద చెయ్యి వేసి దూరం నెట్టేసింది.
విక్రాంతికి చిన్న చిన్న అనుమానాలున్నా పర్వాలేదు, ఇదే తన తొలి అడుగు అని అర్థమై మునుపు తను కేవలం కోరికతో మాత్రమే తనకి దగ్గరవగా ఈరోజు మొదటిసారి ఇష్టంగా పంచుకున్న తొలి ముద్దు కావడంతో తన పెదవుల మీద చిన్న నవ్వు చేర్చి అల్లానే శైలజ వైపు చూశాడు. శైలజ అటువైపు తిరిగి చేతులు నలిపేసుకుంటూ, అయ్యో, ఇప్పుడు దూరం నెట్టేశాను, నాకు ఇష్టం లేదనుకుంటాడేమో, మరి ఇష్టం లేకపోతే ఇంతసేపు ఎందుకు సైలెంట్గా ఉంది అని అనుకుంటాడేమో, కేవలం అవసరం కోసం ఏమో అనుకుంటే, అయ్యో, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాను అని తనకు తానే లోపల 100 మాట్లాడుకుంటూ ఉండగా విక్రాంత్ బైక్ స్టార్ట్ చేసి బయలుదేరదామా అని అడిగాడు. శైలజ వెనక్కి తిరిగి చూసేటప్పటికే విక్రాంత్ తనని చూస్తూ భోజనం చేశావా అని అడిగాడు. శైలజ ఠక్కున తల అడ్డంగా ఊపడంతో ఎక్కు అని అన్నాడు. శైలజ గుండ్రంగా తల ఊపి టక్కున బైకెక్కి ఈసారి విక్రాంత్ని ముట్టుకోకుండా రెండో చేతి పిడికిళ్ళు బలంగా బిగించి కూర్చుంది. విక్రాంత్ బైక్ ముందుకి కదిలించుగానే వెళ్లి అమాంత మీద పడడంతో తల కొట్టుకొని ఆ తలని గట్టిగా పట్టుకొని వెనక్కి జరిగి మెల్లగా భుజం మీద తప్పక చెయ్యి వేసింది. విక్రాంత్ చిన్నగా నవ్వుకొని, ఎప్పుడైనా పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య దగ్గరతనం ఒక స్పర్శతోనే వస్తుంది, లేదంటే ఈ మొహమాటం కొన్ని సంవత్సరాలు దాటినా పోదు అని అర్థం చేసుకొని, శైలు బీ రెడీ అని అనుకున్నాడు. శైలజ మాత్రం మనసులో 100 అనుకుంటూ మెల్లగా చూపుని విక్రాంత్ మీదికి మళ్లించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.